నల్లకలువ 57th చాప్టర్. లేకపోతే నిన్ను కాదని మరి తనని ఎలా చేసుకుంటాను? నా నల్లపిల్లి, నా ప్రేమ, నా ప్యార్, నా ఇష్క్, నా కాదల్, నా జాన్, నా లవ్ అని చెప్పుకుంటూ పోతే ఎహే ఆపు అని అరుస్తుంది నిహారిక. ఏమైంది? నా లవ్ స్టోరీ గురించి తెలుసుకోవాలి అని బాగా ఆరాటపడుతున్నావుగా నిహారిక, చెప్తుంటే మధ్యలో ఆపేశావు అని డ్రామాటిక్గా అంటాడు వేద్ బాబు. వేద్, నువ్వు చాలా సంతోషంగా ఉన్నావని అర్థమైందిలే. మరి నీ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు అది తెలుసుకోవా మరి అని కన్నింగా చూస్తూ అడుగుతుంది నిహారిక. ఆ మాటకి నిహారిక వైపు చురుగ్గా చూసి, వాడికేం, వాడు సూపర్గా ఉంటాడు అని వేద్ కూడా తగ్గకుండా అంటాడు. ఆహా, ఎలా బాబు? పెళ్ళాం పెట్టే టార్చర్ గురించి చెప్పకుండా చాలా సంతోషంగా ఉన్నట్టు బిల్డప్ ఇస్తున్నాడా నీ దగ్గర నీ ఫ్రెండ్ అని నిహారిక వెట్టకారంగా అనగానే, ఇది మాత్రం నిజమే నిహారిక. నా ఫ్రెండ్ తన వైఫ్ గురించి తక్కువ చేసి ఎవరి దగ్గర చెప్పడు, ఆఖరికి నా దగ్గర కూడా. కానీ వాడు సంతోషంగా ఉన్నాడు, బాధగా ఉన్నాడు, వాడు చెప్తేనే తెలుసుకునేంత వెర్రివాడిని కూడా కాదు నేను అంటాడు వేద్. అందుకేనా నీ ఫ్రెండ్ని నన్ను కలపడానికి బ్రోక్ అని చెప్తున్నప్పుడే వేద్ సీరియస్గా చూసేసరికి ఆపేస్తుంది నిహారిక. ఏమనుకుంటున్నావు నువ్వు? నువ్వు కాకపోతే వాడికి ఎవరు దొరకరు అనుకుంటున్నావా అని వేద్ సీరియస్గా అనేసరికి, నేను వదిలితే కదా వేరే వాళ్ళని చేసుకునేది అని యాటిట్యూడ్గా చెప్తుంది నిహారిక. ఆహా, నీకు తెలుసో లేదో 1 year కాపురం చేయకపోతే ఈజీగా విడాకులు వచ్చేస్తాయంట. కావాలంటే మీ నాన్నని అడిగి తెలుసుకో అంటాడు వేద్ తన గ్లాసులో మందు సిప్ చేస్తూ. అంటే ఏంటిప్పుడు? ఈ రీజన్ చెప్పి నాకు విడాకులు ఇస్తాడా మీ ఫ్రెండ్ అని కోపంగా నిహారిక అడిగితే, అలా చెప్పేంత చీప్ క్యారెక్టర్ వాడిది కాదులే, కానీ వాడికి నీ పీడ వదిలించడానికి నేను ఏమైనా, అర్థమైందా, ఏమైనా చేస్తా అని చెప్పి అప్పుడే విశ్వ రావడంతో, రేయ్ ఎక్కడికి వెళ్ళావురా, నువ్వు లేవని లోన్లీగా ఫీల్ అవుతుంది నిహారిక, అందుకే కాసేపు కంపెనీ ఇచ్చాను అని అంటాడో వేద్. నిహారిక కోపాన్ని చూసి వేద్ ఏదో అన్నాడని అర్థమైన విశ్వ, వేద్ మనమింక వెళ్దామా అని అడుగుతాడు. ఆ మాటకి నిహారిక కోపంగా లేచి, పక్కన ఉన్న పెళ్ళాన్ని ఇంటికి తీసుకుపోదామని లేదు కానీ ఫ్రెండ్ కావాలా నీకు అని కోపంగా అడుగుతుంది నిహారిక. అంటే నువ్వు పని మీద వచ్చావు కదా, పని అయ్యిందో లేదో అని విశ్వ అంటూ ఉంటే, నాకేం పని లేదు, ఉన్నవాడు చూసుకుంటాడు అని రాకేష్ని చూపించి పద వెళ్దాం అనగానే విశ్వ వేద్ వైపు చూస్తాడు. నేను ఎలాగోలా వెళ్తాన్లే, నువ్వెళ్ళు అనగానే విశ్వ నిహారిక వైపు చూసి ముందుకు నడుస్తాడు. వేద్ వైపు కోపంగా చూస్తూ, నీకు విశ్వకి దూరాన్ని పెంచడం కోసమైనా నేను విశ్వకి దగ్గర కాగలను, గుర్తుంచుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈవిడ పెద్ద నీలాంబరి మరి డైలాగ్స్ కొడుతుంది అని విసుక్కొని మందు తాగుతూ ఉంటే రాకెట్ గాడు వచ్చి పక్కన కూర్చుంటాడు. ఏంట్రా, నేను నీకు బాగా నచ్చినట్టున్నా కదా, మళ్ళీ నా దగ్గరికే వచ్చావు అని తాగిన మత్తులో నవ్వుతూ అంటాడు వేద్ బాబు. అది సార్, మీరు ఇందాక బలవంతం పెళ్లి గురించి మాట్లాడింది స్టోరీ గురించా లేకపోతే ఇంకెవరి గురించైనానా చెప్పరా అని దీర్ఘం తీస్తూ అడుగుతాడు రాకెట్ బాబు. నిహారిక విశ్వ వాళ్ళ మీద అనుమానం పుట్టి వాడిని ఒకసారి పైనుంచి కిందికి చూసి, అవునరా, అది స్టోరీ కాదు, నిజమే అంటాడు వేద్ బాబు. అవునా సార్, ఇంతకు ఎవరి గురించి మీరు చెప్పింది అని ఆతృతగా అడుగుతాడు మన రాకెట్. వాడి దగ్గరికి వచ్చి మెల్లిగా, నా గురించే
అంటాడు. వాట్, మీ గురించా అని అవాక్కవుతాడు. వాడేదో నిహారిక విశ్వల మధ్య దూరం ఉంటే ఏదైనా ప్లాన్ చేయొచ్చు అనుకున్నవాడు కాస్త వేద్ అలా చెప్పేసరికి వెర్రిమొహం వేసుకుని చూస్తాడు. ఏంట్రా, నమ్మట్లేదా? నిజంగానే నా పెళ్ళాం నన్ను బలవంతంగా పెళ్లి చేసుకుందిరా అని రాని ఏడుపు రప్పిస్తూ చెప్తాడు. వాడు ఇంకోసారి మళ్ళీ అవాక్కవుతాడు. ఏంటి, మీ వైఫ్ మిమ్మల్ని బలవంతంగా పెళ్లి చేసుకుందా అని అడుగుతాడు నమ్మలేక. నమ్మట్లేదు కదా, నాకు తెలుసు ఎవరూ నమ్మరని, అందుకే ఎవ్వరికీ చెప్పకుండా మూసుకుని కూర్చున్నా. కానీ అది పెట్టే టార్చర్ ఉందే అని F2లో వెంకటేష్ డాగ్ ముందు తన కష్టాలన్నీ చెప్పినట్టు వేద్ బాబు కూడా తనకు లేని కష్టాలని కల్పించుకొని మరి మన రాకెట్ బాబుకి చెప్తాడు. అక్కడ డాగ్ కన్నీళ్లు పెట్టినట్టు ఇక్కడ రాకెట్ బాబు కళ్ళ నుంచి కూడా నీళ్లు కారుతాయి. చూసావారా, నా కష్టాలు వింటే నీకు కూడా కన్నీళ్లు వచ్చాయి. అంటే నేను ఎంత కష్టపడుతున్నానో నాకు కూడా అర్థమవుతుంది అంటాడు. నేను ఏడ్చింది మీ కష్టాలు విని కాదు సార్, మీరు చెప్పిన దాంట్లో కష్టాలు ఎక్కడున్నాయా అర్థం కాక అని చెప్పగానే వాడిని గుర్రుగా చూసి తలపై ఒక్కటి పీకి, నా కష్టాలు నీకు కామెడీగా ఉన్నాయారా అంటాడు. మీరు ఫీల్ అయినా అదే నిజం సార్, నేనే కాదు మీ స్టోరీ చదివిన ప్రతి రీడర్ ఫీలింగ్ కూడా అదే అంటాడు రాకెట్ బాబు. అంటే ఆ రైటర్ నా కష్టాల్ని క్లియర్గా రాయకుండా ఫార్మాలిటీకి చూపిస్తుందంటావా అని అడుగుతాడు. ఆవిడ క్లియర్గానే రాస్తుంది, బట్ అవి కష్టాలు కాదని మీకు అర్థం కాలేదు అని గునుక్కుంటూ ఉంటాడు ఆ రాకెట్ బాబు. సరేలే, ఈసారి ఆ రైటర్కి కాస్త సీరియస్గా చెప్తాను. నా కష్టాలు రీడర్స్కి కన్నీళ్లు తెప్పించేలా రాయమని, కానీ పద, నన్ను మా ఇంట్లో పడేద్దు అని అంటాడు వేద్ బాబు. నేనా అంటాడు రాకెట్. ఏంట్రా నేనా అని నోరు అంత పెద్దగా తెరిచావు? ఇప్పుడు మన ఇద్దరం జాన్ జిగిరి దోస్తులం కదా, అందుకే నువ్వే నన్ను డ్రాప్ చేయాలంట అని రాకెట్ బాబుని లాక్కొని పబ్ నుండి బయటపడతాడు వేద్ బాబు. సో ఇదేనండి నల్ల కలువ 57th చాప్టర్. ఎలా ఉంది వీడియో? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కొత్త కథల కోసం మరియు కొత్త కొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ ది నావెల్ విస్పరర్ విత్ విజ్ఞాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మరవకండి. థ్యాంక్ యూ, బాయ్.